ధన్యవాదాలు ఎందుకు చెప్పాలని అనుకున్నానంటే, నేను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నన్ను అన్యాయంగా అక్రమంగా ఫాల్స్ కేసులు ఇరికించి 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించిన సందర్భాన్ని పురస్కరించుకొని జడా శ్రావణ్ కుమార్ గారు నాకు పూర్తి మద్దతునిచ్చారు. నా ఇంటికి వచ్చి నా కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి ధైర్యాన్ని ఇవ్వటమే కాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నా దగ్గరకు వచ్చి నన్ను ఆయన ఎంతో ధైర్యాన్ని, జైల్లో ఉన్నందుకు మీరు భయపడవలసిన అవసరం లేదనేటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక మంచి మనిషిగా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను రావటం జరిగింది. సరే, ఇప్పుడు రావాల్సింది, కానీ రిలీజ్ అయిన తర్వాత అనేక పని ఒత్తిళ్ళు ఉండటం, చాలామంది నన్ను పరామర్శించడానికి రావటం వల్ల కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా జడా శ్రావణ్ కుమార్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు వారి దగ్గరికి పర్సనల్గా వచ్చి చెప్పాలి అనే ఉద్దేశంతో నేను రావటం జరిగింది. ఇప్పుడైనా ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు, వారు చెప్పేటటువంటి మాటలు, వారు ఇచ్చేటటువంటి ధైర్యం జీవితంలో చాలా వ్యక్తిత్వాన్ని పెంచుతుంది, తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అలాంటి సందర్భంలో జడా శ్రావణ్ కుమార్ గారు మా పార్టీ నాయకులు కాదు, అయినప్పటికీ కూడా న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా జరిగింది అన్యాయం, ఈ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టింది అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచానికి కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు ఆయన. అందువల్ల వారిని ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్పాలని నేను ఈరోజు రావటం జరిగిందని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాదు, జడా శ్రావణ్ కుమార్ గారు హైకోర్టులో, అదేవిధంగా మీడియాలో ఏదైనా అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా, ప్రభుత్వం తప్పు చేసినా దాని మీద తన కంఠాన్ని వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానికి వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఇవాళ మనం చూసినట్లయితే రాష్ట్రంలో, సరే, మేము తెలుగుదేశానికి, కూటమికి వ్యతిరేకం, మేము అనేకమైన విషయాలు కూటమిని వ్యతిరేకిస్తాం, లేదా కూటమి మీద విమర్శలు చేస్తాం. కానీ జడా శ్రావణ్ కుమార్ గారు కూటమికి సంబంధించిన వ్యక్తి కాదు, మా సింపథైజరు కాదు. కానీ ఇష్యూ బేస్డ్గా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు సమాజం మీద ప్రభావితం చూపుతుంది. ఇవాళ ఉదాహరణకి పోలీసులు ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు ఉదయం 8 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మీడియాను కోఆర్డినేట్ చేసేటటువంటి పూడి శ్రీహరిని హఠాత్తుగా వచ్చి మఫ్టీలో పట్టుకుని కార్యకర్తను ఎత్తుకుపోయారు. ఎవరు ఎత్తుకెళ్ళారు, ఏమిటి గందరగోళం. ఎంక్వైరీ చేస్తే పోలీసులే తీసుకువెళ్ళారని. దేనికి తీసుకువెళ్ళారంటే ఒక కేసు. ఏం కేసు అది? సోషల్ మీడియా కేసు. కుప్పంలో కేసు రిజిస్టర్ చేశారట. చిత్తూరు సంబంధించినటువంటి సిఐ వచ్చి బలవంతంగా కారు ఎక్కించుకుని ఎత్తుకుపోయేటటువంటి పరిస్థితి. అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఒక నోటీస్ ఇచ్చేటటువంటి కేసుల్లో కూడా ఒక రౌడీల్లాగా, సంఘ విద్రోహ శక్తుల్లాగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తుల్ని ఎత్తుకుపోవడం అనేది సమంజసమేనా? దీని రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం. పోలీసు వ్యవస్థ మనుషుల్ని కాపాడటానికి, లా అండ్ ఆర్డర్ని కాపాడటానికి, ఎక్కడైనా ఆపద ఉంటే ఆ ఆపద నుంచి మనుషుల్ని కాపాడటానికి రావాల్సినటువంటి పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చేతిలో ఒక ఆయుధంలాగా తయారయ్యి ప్రతిపక్షాలని, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి వారిని వేధించాలని ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఈ దుర్మార్గమైనటువంటి అంశాలను ప్రజలు, న్యూట్రల్ పీపుల్ ఖండించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు మా ప్రభుత్వం వస్తుంది. అయితే పోలీసులు ఉంది, ప్రభుత్వాలు ఉంది కక్షలు తీర్చుకోవడానికి కాదు, ప్రజల యొక్క క్షేమాలను చూసుకోవడానికి, అభివృద్ధి చేయడానికి ఉండవలసినటువంటి ప్రభుత్వాలు కేవలం కక్ష సాధింపు చర్యలకు పోలీసులను ఉపయోగించేటటువంటి నీచ స్థాయికి దిగజారిపోవటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఆ దుర్మార్గమైనటువంటి విషయాలని న్యూట్రల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి
నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఖండించవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తూ, మరి జడా శ్రావణ్ కుమార్ గారు ఆ రోజున నేను ఇబ్బందులు ఉన్నప్పుడు నా కుటుంబాన్ని నన్ను పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరొకసారి మీడియా సమక్షంగా తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు